హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం ట్రైలర్ చూశాను భయ్య. అసలు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఈ సినిమా ట్రైలర్ చూసాక మాట్లాడడం మామూలుగా అయితే లేదు భయ్య. అసలు ఎప్పుడో అసలు ఓజీ సినిమాతో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది, ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, అది ఇది తెగ నిలుక్కున్న ప్రతి ఒక్కడికి మాత్రం ఈ ట్రైలర్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. ఆ డైలాగులు ఏంటి అసలు, నేను ఆ కథ అయితే చాలా పెద్ద కథ రాశాడు అబ్బా బోయపాటి శ్రీను. మామూలుగా ఇదేదో ఊరికనే పాన్ ఇండియా సినిమా తీయట్లేదు, కుంభమేళాని మిక్స్ చేస్తూ ఇక ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ను కూడా పాడుకున్నాడంటే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమానే. ఈ సినిమాలో ఒక్కొక్క షాటు అయితే నాకు తెలిసి ఇది అఖండని మించి అయితే చాలా పెద్ద హిట్ కాబోతుంది. చాలా క్లియర్గా ఉన్నాడు బోయపాటి శ్రీను మాత్రం. నేనేమనుకున్నానంటే ఎందుకు అనవసరంగా బాలకృష్ణ గారితో పాన్ ఇండియా మూవీకి వెళ్తున్నాడు బోయపాటి శ్రీను, ఏదో తక్కువ అంచనా వేసాను. కానీ బాబోయ్ బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఈ సినిమాతో ఇంకా మెంటల్ ఎక్కిపోతారు నార్త్ ఆడియన్స్. ఒక్కొక్క డైలాగు ప్రతి దేశంలో మతం ఉంటుంది కానీ నా దేశంలో ధర్మం ఉంటుంది, సనాతన ధర్మం ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ చాలు భయ్య ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్కి ఇంకా పక్కా. ఇంక చెప్తున్నా కదా, ఈ సినిమాతో బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారు కొట్టబోయే రికార్డులు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఇది బాలకృష్ణ గారి కెరియర్తో పాటు తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ అవుతుంది. అదేవిధంగా బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా అయినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రేంజ్ కంటెంట్. అసలు అది పినిసెట్ గెటప్ అయితే నేను ఫస్ట్ అఖండ 2 సంబంధించి ఫస్ట్ టీజర్ ఏదైతే రిలీజ్ చేశారో అక్కడక్కడ గ్రాఫిక్స్ పరంగా కొద్దిగా అంతగా గ్రాఫిక్స్ అయితే మాత్రం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కానీ ఈ 2కి వచ్చి ఇప్పుడు ఏదైతే రెండో ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో ఇది అఫీషియల్గా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత గ్రాఫిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసి అక్కడక్కడ కనిపిస్తుంది గ్రాఫిక్స్ పరంగా. కానీ అవేవి కూడా బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రజెన్స్ ముందు ఏవి తేలిపే భయ్యా. నాకైతే మాత్రం ఈ సినిమాతో బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారు చాలా గట్టిగానే చెప్తున్నా కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అఖండ 2తో జై బాలయ్య అనే సౌండ్ తెలుగు రాష్ట్రాలకు కాదు ఇండియా మొత్తం వినబడిపోతుందని చెప్పాను. అది ఖచ్చితంగా ఈ ట్రైలర్లో ఒక షాట్ ఉంది భయ్యా, శివలింగంకి ఆపోజిట్గా మన బాలకృష్ణ గారు ధ్యానం చేస్తుంటే పక్క నుంచి ఒక చిన్న మొసలిలా వెళ్ళడం, డీటెయిలింగ్ అన్నీ అద్భుతం. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా పెద్ద పండగ లాంటి సినిమా ఈ డిసెంబర్ 5. కానీ తెలుగు ఆడియన్స్ ఏదైతే నమ్ముతున్నారో బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారు కాంబినేషన్ అంటేనే ఒక పెద్ద విస్ఫోటనం లాంటిది. కానీ ఈ అఖండ 2 ట్రైలర్ చూసిన తర్వాత ఇది మామూలు విస్ఫోటనం కాదు, ఇండియాని కదిలించే విస్ఫోటనం. ఆ డైలాగ్స్ ఏంటి భయ్యా, అసలు ఆ రెండో క్యారెక్టర్ మీద ఫుల్గా నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఏంటంటే ఈ ట్రైలర్లో ఆ సెకండ్ క్యారెక్టర్ మీద ఫుల్ సీన్స్ అని పెట్టాడు. ఒక ఏదైతే అంటే బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఒక యంగ్ బాలకృష్ణ, రెండోది ఒక ఓల్డ్ గెటప్లో ఉన్న బాలకృష్ణ, అది కామన్ అయిపోయింది. కానీ ఈ ట్రైలర్కి వచ్చేసరికి జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ మాత్రమే యంగ్ బాలకృష్ణ గారిని చూపించారు. అదే హిందీపురం ఎమ్మెల్యేగా ఏదైతే బాలకృష్ణ గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారో దాన్ని చాలా తక్కువగా చూపించి సినిమా మొత్తం అఖండ గ్యాప్లోనే బాలకృష్ణ గారు తాండవం ఆడేబోతున్నారు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకా ఫిక్స్ అయిపోండి, ఈ సినిమా మాత్రం బాలకృష్ణ గారికి ఇప్పుడున్న ఇమేజ్ చాలా అంటే ఎలాంటి ఇమేజ్ ఉందంటే ఒకప్పుడు ఇమేజ్ వేరు, ఇప్పుడు ఇమేజ్ వేరు. ఎందుకంటే అన్స్టాపబుల్ షో తర్వాత బాలకృష్ణ అనే హీరో అసలు అంటే ఎంత దగ్గరికి వెళ్ళిపోయారంటే, ముఖ్యంగా యూత్కి ఎంత గట్టిగా కనెక్ట్ అయ్యారంటే ఎలాంటి వాళ్ళకి సంతోషం వచ్చినా లేదంటే బాధ కలిగినా ఇన్ కేస్ వాళ్ళు ఏ సినిమాకి వెళ్ళినా ఒక హైలైట్ సీన్ వస్తే జై బాలయ్య అని అరుస్తున్నారంటే యూత్లో బాలకృష్ణ గారికి ఎంత ఇమేజ్ ఉందో మీరు ఒక్కసారి ఉంచుకోండి. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ అఖండ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా థియేటర్లో మాత్రం శవాలు లేస్తాయి. ఇంకా ఫిక్స్ అయిపోండి, ఇంకా ఈ సినిమాలో అది లేదు, కొద్ది క్రింజ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇలానే తీస్తాం, మీరు ఎలానా చూడండి అని బాలకృష్ణ గారు బోయపాటి గారు ఇప్పుడు శాసిస్తున్నారు సినిమాని. మామూలుగా కాదు. నేనేమనుకున్నా అంటే యాక్చువల్లీ 3Dలో రిలీజ్ చేయడం అవసరమా, లేదంటే పాన్ ఇండియా లెవెల్లో ఇంత భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు ఎందుకు, బాలకృష్ణ గారి బడ్జెట్ విషయంలోనే లేదంటే అంత బిజినెస్ లేదు కదా, అది ఏదేదో అనుకున్నాను. కానీ నేను చాలా రాంగ్గా థింక్ చేసిన, చాలా క్లియర్గా అర్థమైంది ట్రైలర్ చూస్తే. ట్రైలర్ ఎలా ఉందంటే చెప్తున్నా కదా, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్, కుంభమేళ, ఏదో సైంటిస్టులు అవి చూపిస్తున్నారు, ఏవో ఎక్కడో ఒక దగ్గర మనకి యాక్చువల్లీ ఏంటంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమానే. సో ఈ సినిమాతో ఇప్పటికీ ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ప్రకారం దాదాపు 150 కోట్ల వరకు తెలుగులోనే, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే 150 నుంచి 135 నుంచి 150 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేయాలన్నప్పుడు అంత కలెక్ట్ చేస్తుందా, ఎంత హిట్ టాక్ వచ్చినా అనిపించింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత
ఖచ్చితంగా ఈ సినిమా ప్యాకాడేస్తుంది తెలుగు రాష్ట్రంలో. ఇక వన్స్ కానీ హిందీలో కానీ క్లిక్ అయితే ఆ ఊచకోత ఎలా ఉంటుందంటే భయ్యా చెప్తున్నా కదా, ఇప్పుడు నార్త్ ఆడియన్స్కి ఒక డివోషనల్ కంటెంట్ కానీ కరెక్ట్గా పేలితే మాత్రం మన తెలుగు రాష్ట్రాలు ఏంటి భయ్యా నార్త్లో కుమ్మేస్తుంది సినిమా. చూడండి మొన్న వచ్చిన హనుమాన్ కానీ మిరాయి కానీ మన తెలుగులో కంటే నార్త్లో విపరీతంగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి కూడా దట్టు ఏదైతే ఇండియా పాకిస్తాన్ కన్ఫ్లిక్ట్ కూడా పెట్టారో మెంటల్ మాస్ ఒక దేశం మీద అంటే యుద్ధం, మీరు యుద్ధం అంటారు, అదే మీ భాషలో చెప్పాలంటే ఒక సర్జికల్ స్ట్రైక్ అని ఆ డైలాగ్ ఒకటి. ఎస్, గ్రావిటేషన్ ఫోర్స్కి వీటికి అన్నిటికీ అంటే న్యూటన్ లాకి అన్నిటికీ విరుద్ధంగా బోయపాటి గారి ఫైట్స్ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ ఫైట్స్ బాలకృష్ణ గారు చేస్తే ఎవడైనా నమ్మాల్సిందే, ఎవడైనా జై బాలాజీ అనాల్సిందే. ఎస్, కొన్ని షార్ట్స్ ఉన్నాయి త్రిశూలంతో మనుషులు తిప్పడాలి అవన్నీ. ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే, ఇలాగా కోడిగుడ్డు మీద ఏకల పీకే వాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాలకృష్ణ గారు మామూలుగా ఒక సోషల్ సినిమా చేస్తేనే, ఒక కమర్షియల్ సినిమా చేస్తేనే ఫైట్లు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ఒక అఘోరా క్యారెక్టర్ చేస్తూ ఇంకా అఖండ 2కు మించిన శివతాండం ఉండబోతుంది అంటే ఇంకా మీరు జనాల గాలు లాగడం ఏంటి, గుద్దడం ఏంటి, త్రిశూలంతో అంతమంది తిప్పేస్తారు అలాంటి లాజిక్లు అడుగుతున్నారు అంటే, ఒకటి మీకు బాలకృష్ణ గారి మీద చిన్నప్పటి నుంచి నెగిటివిటీ పెరిగిపోయి ఉండాలి, లేదా బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, అంతే తప్ప ఇంకా ఇలాంటివి ఏమి మీరు పెట్టుకోద్దబ్బా. ఒక త్రిశూలంతో 10 మందిని కాదు 100 మందిని పైకెత్తినా సరే జై బాలయ్య అంటారు. ఇంకా ఈ జనరేషన్ అలా ఉంది. ఈ జనరేషన్ మొత్తం బాలకృష్ణ గారు కనిపిస్తే చాలు జై బాలయ్య అంటున్నారంటే ఇంకా మేము త్రిశూలంతో 100 మందిని 10 మందిని తిప్పడం ఏంటి, ఆ త్రిశూలం షార్ట్స్ ఏంటి, ఇవేంటి అవేంటి అని పాగే ప్రతి ఒక్కడికి సమాధానం ఏంటంటే భయ్యా, డిసెంబర్ 5 తర్వాత ఎవడైతే ఇప్పుడు అంటే ఏంటి మరి ఒక గుద్దితే 10 మంది వెళ్ళిపోవడం 20 మంది వెళ్ళిపోవడం అలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో గింజుందని ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడే డిసెంబర్ 5 ఫస్ట్ షో తర్వాత మార్నింగ్ షో తర్వాత జై బాల అంటారు. అది బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారు క్రియేట్ చేసుకున్న ఒక క్లియర్గా చెప్పాలంటే ఒక ఎమోషన్ భయ్య. మనకి థియేటర్లో చూస్తున్నంతసేపు అది పెద్దగా ఇదేంట్రా ఎలా ఉంది అనిపించదు, ఏంట్రా ఎలా ఉంది అనిపిస్తుంది. కానీ బయటకు వచ్చి చూసిన తర్వాత ఏంట్రా సీన్ అలాగ అనిపిస్తుంది. కానీ బోయపాటి గారు బాలకృష్ణ గారు ఏం చేసినా సరే అది బ్లాక్ బస్టరే, ఇంకా ఫిక్స్ అయిపోండి. ఈ ట్రైలర్ చూసాక నాకైతే మామూలుగా లేదు, ఎందుకంటే విపరీతమైన హై ఇచ్చింది. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే తమని చితగ్గొట్టేశాడు. ఆ తమనకేంటో మరి బాలకృష్ణ గారు అంటే అంత కసి అంత ఇష్టం నాకేంటో తెలియదు. అన్ని సినిమాలు ఒక లెక్క, బాలకృష్ణ గారి సినిమా అంటే మొత్తం రక్తం పెట్టేస్తారు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు, తమన్ గారు, ఇంకా బోయపాటి గారు వీళ్ళ కాంబోలో పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే మళ్ళీ చెప్తున్నా వన్స్ కాదు ఆల్మోస్ట్ క్లిక్ అయిపోయింది భయ్య. ఈ ట్రైలర్తోనే ఇంక నాకు తెలిసి నార్త్లో దున్నేస్తుంది. నాకు అఘోరా సెకండ్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అఘోరా క్యారెక్టర్, మేకప్ కానీ అవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అంటే అన్యాచురల్గా అస్సలు అవేమీ లేదు. చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాడు బోయపాటి శ్రీను గారు. అట్ ద సేమ్ టైం బోయపాటి శ్రీను గారు మిమ్మల్ని నమ్ముతున్నాం. బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారు ఏది తీస్తే అది బ్లాక్ బస్టర్. మాకు బోయపాటి శ్రీను గారు ఏ హీరోతో చేసినా, బాలకృష్ణ గారు ఏ డైరెక్టర్ చేసినా మాకు ఈ రేంజ్ ఇంపాక్ట్ అవుతారు. అదేంటో ఈ కాంబినేషన్ అంటేనే తెలుగు సినిమాల్ని ఎక్కువగా తెలుగు హీరోలు ఇష్టపడి ఎవడైనా సరే జై బాలయ్య అంటాడు. అంటే ఒక కాంబినేషన్కి ఉన్న క్రేజ్ అది. అందులో ఆయన బాలకృష్ణ గారిని అఘోరగా చూపించడం అనే థాట్ అనేది అఖండతో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు అఖండ 2తో పాన్ ఇండియా లెవెల్లో ఇంకా చూడండి, ఇంకా పాకిస్తాన్ ఆర్మీని ఇంకా మనం మడత పెట్టేస్తారు ఇంకా బాలకృష్ణ గారు. సో ఓవరాల్గా బాలకృష్ణ గారి అభిమానులకి ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే మాత్రం పిచ్చ హైలో ఉన్నాను భయ్య ఈ అఖండ 2 కోసం. ఎందుకంటే డిసెంబర్ 5న ఈ సౌండ్లకు కానీ, బాలకృష్ణ గారి ఫైటింగ్లకు కానీ, ముఖ్యంగా ఆ డైలాగులకు కానీ థియేటర్లు పగిలిపోతాయి. సో ఓవరాల్గా బాలకృష్ణ గారి అభిమానులకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.